హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞానం వచ్చేసాను బ్లాగ్స్. ఏంటి ఏ వీడియోతో వచ్చేసాను అనుకుంటున్నా. సో నేనైతే ఈరోజు కూచిపూడిలో గజ్జి పూజ చేయించుకుంటున్నాను. సో ఇప్పుడైతే అన్ని హస్తికులు చెప్తున్నాను, చూస్తున్నారు కదా అన్నీనా. ఇదైతే నాకు ఫ్రైడే చేశారు పూజ. నాకు గజ్జి పూజ ఏమొచ్చి ఆఫ్టర్ 1 year తర్వాత నాకు చేశారు. 1 year to 2 years తర్వాత పూజ చేసిన తర్వాత అక్కడ ఏమొచ్చి అన్ని ఫస్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గజ్జలు కడతారు. సో ఇప్పుడైతే నేను అన్ని హస్తాలు చెప్తున్నాను. సో మా సార్ కూడా మాతో అయితే చెప్తున్నారు, చూస్తున్నారు కదా. మా పేరెంట్స్ ఏమొచ్చి పక్క నుండి చూస్తున్నారు. ఇప్పుడైతే నేను గజ్జి పూజ లాస్ట్ హస్తాల తర్వాత నెక్స్ట్ చిన్నది ఉంటుంది పూజ టైప్. ఇప్పుడు పసుపు రాసేసుకోవడమే. దాని తర్వాత పసుపు రాసేసుకున్న తర్వాత మాకు గజ్జలు అయితే కడతారు. ఇక్కడైతే పసుపు రాసేసుకొని తాంబూలాలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికిన. మా మమ్మీ ఇంకా మా అత్తాలు రాస్తున్నారు పసుపు, చూస్తున్నారు కదా. నేనైతే పిల్లగా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎలాగుంటుంది అని. చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. గజ్జలు కడతారు, ఎప్పుడు కడతారు అన్నీనా. మా పిన్ని, మా అత్త, ఇంకా మా మమ్మీ అందరూ కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారు. నేను మెయిన్లీ చాలా ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాపీనెస్. ఇప్పుడైతే పసుపు రాసేసి తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత అయితే మాకు గజ్జలు అయితే కడతారు. సో నెక్స్ట్ అనేది గజ్జలు కట్టించుకోవడమే. సో నేనైతే ఇప్పుడు గజ్జలు కట్టించుకోవడానికి వచ్చాను. చూస్తున్నారు కదా గజ్జలు అయితే కడుతున్నారు మా సార్. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి సార్ కడుతున్నారు. నా ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు కదా, నా హ్యాపీనెస్. చాలా అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆఫ్టర్ 2 to 1 year తర్వాత నాకైతే గజ్జలు కడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నా గజ్జలు చూస్తున్నారా. సో నావైతే నార్మల్ లైన్స్ టైప్ ఉండే గజ్జలు, చూస్తున్నారు కదా ఇవే. సో చాలామందికి అయితే అయ్యింది గజ్జి పూజ ఆ రోజు. నాతో పాటు చాలా 8 members to 9 members అయ్యాయి గజ్జి పూజ. సో దాని తర్వాత అయితే గజ్జి పూజ అది మాకు స్టెప్స్ ఇచ్చేస్తే ఇంకా నెక్స్ట్ అనేది అయిపోద్ది పూజ. లాస్ట్ అనేది గజ్జలు కట్టడము. మా మమ్మీ అయితే చూస్తున్నారు ఎలా కడుతున్నారని. చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉందో నాకు. గజ్జలు కడుతున్నారు అంటే ఇప్పుడు మనం గజ్జలు వచ్చాయంటే ఒక లెవెల్కి వచ్చినట్టు ఒక హ్యాపీనెస్ వస్తుంది చూడండి. నాకైతే చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. ఆ రోజు నా అవుట్ఫిట్ అయితే ఇలాగుంది. సో నాకైతే ఇక్కడ నా బ్యాక్ సైడ్ నా ఫ్రెండ్స్కి కూడా అయ్యాయి. వాళ్ళందరికీ నెక్స్ట్ నావైతే గజ్జలు కట్టుకోవడం అయిపోయింది. నెక్స్ట్ అయితే మేమందరమే కూర్చున్న తర్వాత మాకైతే డ్యాన్స్ ఉంటుంది. నమస్తే పెడుతున్నాము. దాని తర్వాత ఇప్పుడు డ్యాన్స్ వేయిస్తారు ప్రతి ఒక్కరికినా గజ్జలు కట్టిన తర్వాత. సో కూచిపూడి అయితే నేర్చుకున్న కొన్ని స్టెప్స్ అయితే వేయిస్తారు గజ్జలు కట్టిన తర్వాత. సో స్టెప్స్ అనేది అయిపోతున్నాము, చూస్తున్నారు కదా. సో బెండింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది డ్యాన్స్. నాకైతే ఫస్ట్ టైము. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ కొన్ని స్టెప్స్ అయిపోతున్నాను. దాని తర్వాత మా స్టెప్స్ అన్నీ చూడండి. దాని తర్వాత ఏమీ లేదు, జస్ట్ నార్మలే. సో చూస్తున్నారు కదా ఇలాగ ఉంటుంది. దండం అయితే పెట్టినప్పుడు మనకైతే ఇలా దండం పెట్టాలి ఫస్ట్. సో ఫస్ట్ స్టెప్ అనేది దండం. దాని నెక్స్ట్ ఇప్పుడైతే మేము స్టెప్స్ అయిపోతున్నాము. సో ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచి అయితే ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అలాగా సెకండ్, థర్డ్ అలాగా అన్ని స్టెప్స్ అయితే వేసుకోవాలి. సో ఇదైతే చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ధాన్యం వేస్తాము మేము ఫస్ట్ వేసినప్పుడు డ్యాన్స్. దాని తర్వాత ఇప్పుడైతే మేము సెకండ్ స్టెప్కి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా
చిన్న పిల్లలు కూడా అయ్యాయి గజ్జి పూజ. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ. ఈ ధాన్యాన్ని దాని తర్వాత తీసుకొని వెళ్ళి దేవుడి మాల్లో పెట్టుకుంటాము. బాయ్ గాయ్.